గాలిలో ప్రయాణిస్తున్న విమానం ముందు అకస్మాత్తుగా అగ్నిపర్వతం పేలితే ఏం జరుగుతుందో ఊహించడానికి భయం వేస్తుంది. 1982లో ఇండోనేషియా సమీపంలో గాలిలో ప్రయాణిస్తున్న ఒక బోయింగ్ 747 విమానం ముందు ఒక అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలింది. అగ్నిపర్వతం నుండి వెలువడిన భారీ బూడిద మేఘం సాధారణ మేఘాల కంటే భిన్నంగా ఉంటుంది. దీనిలో తేమ ఉండదు కాబట్టి ఇది విమానం రాడార్ కు అస్సలు కనిపించలేదు. పైలట్లు తాము ఒక సాధారణ మేఘం గుండా వెళ్తున్నామని అనుకున్నారు. ఆ బూడిదలో ఉండే సిలికా మరియు చిన్న చిన్న రాతి ముక్కలు విమానం ఇంజన్ లోపలికి చేరాయి. లోపల ఉండే విపరీతమైన వేడికి ఆ బూడిద కరిగి గాజు లాంటి పదార్థంగా మారి ఇంజన్ భాగాలను కప్పేసింది. దీని వల్ల గాలి మూవ్మెంట్ ఆగిపోయింది. విమానంలోని 4 ఇంజన్లు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. ఇంజన్లు పనిచేయకపోవడంతో విమానం 37,000 అడుగుల ఎత్తు నుంచి వేగంగా కిందికి పడిపోవడం మొదలైంది. ప్యాసింజర్స్ తమ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. కానీ విమానం ఆ బూడిద మేఘం నుంచి బయటికి రాగానే ఒక అద్భుతం జరిగింది. చల్లటి గాలి తగలగానే ఇంజన్ లోపల పేరుకున్న ఆ గాజు పొర పగిలిపోయింది. పైలట్లు చాకచక్యంగా 4 ఇంజన్లు మళ్ళీ స్టార్ట్ చేసి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.